ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. అయితే మొన్న మనం ధ్యానిస్తున్న ధ్యానంలో భాగంగా మనకి దావీదు గురించి ధ్యానిస్తూ ఉన్నాం. దావీదు మహారాజు, ఆయనకే అన్ని శోధనలు వచ్చాయంటే మనకు కూడా అటువంటి శోధనలు ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు మనము నిగ్రహించుకోగలగాలి అంటే మన నిగ్రహానికి మూల ఆయుధం రక్షణ. అంటే నేను ఈరోజు ముగిద్దామని అనుకుంటూ ఉన్నాను దావీదు శోధన ఆ చిన్న విషయంపై, ఆ ఒక్క విషయంపై. అయితే ఇక్కడ దావీదు ఆల్రెడీ దేవుడిని విశ్వసించాడు, దేవుడి మీద నమ్మకం ఉంది. కానీ అతను శరీర తత్వమును బట్టి బెత్షెబకు లోబడినప్పుడు అతనిలో సక్రమంగానే మామూలుగానే పాపం అనేది సంభవించింది. అంటే దేవుడు 10 ఆజ్ఞలు ఉన్నాయి, కమాండ్మెంట్స్. అందులో పొరుగు వాని భార్యను ఆశించకూడదు. మరి ఇప్పుడు ఈమె ఎవరంట? దావీదు దగ్గర పనిచేసే ఒక అధికారి భార్య. ఆమెను ఆశపడ్డాడు. అంటే దేవుడు ఎంతో ఉన్నతంగా ఉంచాడు దావీదుని, ఎంతో అద్భుతమైనటువంటి 8 మంది భార్యలను ఇచ్చాడు. కానీ ఈమెను కూడా కావాలనుకోవడం తప్ప అంటారా? కాదంటారా? ఖచ్చితంగా తప్పే. దేవుడు నిన్ను ఎంత ఉన్నతంగా ఉంచినప్పుడు దేవునికి నువ్వు విధేయత లేకుండా ఉండుట పాపమే. అందుకనే దావీదు మహారాజు తనకి పాపం తెలుసుకుని పశ్చాత్తాపంతో గోనెపట్ట కట్టుకుని అడవిలో తేనె తాగుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ కేకలు పెడుతూ ఏడుస్తూ ఉన్నాడు. ప్రభువా, నా మొర వినవా, నన్ను ఆదరించవా అని. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము వచ్చును. ఇప్పుడు మీ చుట్టూ, నా చుట్టూ కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ అటువంటి సంఘటనలు వచ్చినప్పుడు మనం వాటిని శోధన నుంచి తప్పించుకోగలగాలంటే మనకు ఒకటే మార్గం, అదే రక్షణ మార్గం. రక్షణ అంటే ఏంటి? దేవుడు మనం తప్పు చేస్తున్నప్పుడు మన హృదయం గర్జించడమే, నువ్వు చేసేదని చెప్పడమే మన యొక్క రక్షణ. అటు రక్షణ మనం తీసుకునే ఎడల పాపం చేసినప్పుడు అది నిన్ను గర్జిస్తూ ఉంటుంది, నువ్వు దానికి లోబడవు. ఆ గర్జింపు దావీదుకి లేక పాపానికి లోనయ్యాడు. తర్వాత తన ప్రాయశ్చిత్తం పడి, ప్రభు మనకి భరించగలిగినటువంటి బాధలు ఇస్తాడు తప్ప దేవుడు భరించలేనన్ని బాధలు ఎప్పుడు ఇవ్వడు. కానీ ఆ బాధల్లో దావీదు తట్టుకోలేక కీర్తనలు పాడుచు తన గోను పట్ట చింపుకుని, ప్రభా నన్ను చేరవా, నా ప్రార్థన ఆలకించవా అని ఏడుస్తూ ఉన్నాడు. ఎలా ఉండే రాజు ఎలాంటి స్థితికి వచ్చేసాడు అనేది, ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితిలో దేవుడు ఉంచాడు, మళ్ళీ ఎలాంటి స్థితి నుంచి కింద పడిపోయాడు, ఇవన్నీ మనం చూసాం. దీనికి కారణం దావీదు యొక్క క్రియలే. అటువంటి క్రియలు మనం చేయకూడదని దేవుని కోరుకుంటూ కళ్ళు మూసుకొని మీ కొరకు ప్రార్థిస్తా. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, పరమోన్నతుడు దేవాన్ని రాజ్యం వచ్చును గాక. ఈ వాక్యం ఎవరైతే విన్నారో వారి హృదయాలు గర్జింపండి ప్రభు. వారితో మీరు మాట్లాడండి, వారికి తోడే ఉండండి దేవా. మా ఈ చిన్న వాక్యాన్ని దీవించండి. మా ఈ చిన్న ప్రార్థనని పాసనికి చేర్చుకోండి ప్రభు. ఆమేన్. మరొకసారి దేవుని నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. మరొకసారి మనం దేవుని నూతన విషయంతో రేపు మరొక ధ్యానాన్ని మనం చూద్దాం. మీ అందరికీ నా వందనాలు, ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.